Yes, I guess we are live now. So, good evening everyone. So, good evening to one and all. ఈ రోజు మనం ఏంటంటే మన ఐసెట్ బ్యాచ్ ఏదైతే ఉందో దాని యొక్క ఫస్ట్ క్లాస్ ఏదైతే ఉందో అది మనం చూడబోతున్నాం. సో ఇది షార్ట్ టర్మ్ బ్యాచ్ అని చెప్పొచ్చు, లేదా మళ్ళీ మనం ఏదైతే అనలిటికల్ ఎబిలిటీ అనేది కంప్లీట్ చేసేసాం, మళ్ళీ ఇప్పుడు ఏంటంటే రివిజన్ అనేది మనం చేస్తున్నాం అని చెప్పొచ్చు. ఆల్రెడీ వన్స్ ఎవరైతే లాంగ్ టర్మ్ బ్యాచ్లో ఎన్రోల్ అయ్యారో వాళ్ళకి ఏంటంటే అనలిటికల్ ఎబిలిటీ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఫ్రెష్గా మనం ఏదైతే ఈ షార్ట్ టర్మ్ బ్యాచ్ అనేది ఉందో వాళ్ళ కోసం ఏంటంటే మళ్ళీ రిపీట్ అనేది చేయబోతున్నాం. ఓకేనా? సో ఆల్రెడీ మీకు ఏంటంటే షెడ్యూల్ అనేది మేము ప్రొవైడ్ చేసాం. ఆ షెడ్యూల్లో మేము మీకు ఏం చెప్పామంటే ఈరోజు మీరు అనాలజీ నెంబర్స్ యొక్క టాపిక్ అనేది నేర్చుకొని రావాలి అని చెప్పాం, అవునా? సో ఇప్పుడు మనం ఏంటంటే ఈరోజు అనాలజీ నుంచి నెంబర్స్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామినేషన్లో ఏ విధంగా వస్తున్నాయి అండ్ వాటిని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది చూడబోతున్నాం. ఓకేనా? సో దానికంటే ముందు ఏంటంటే ఆల్రెడీ ఒక విషయం అనేది నేను మీకు చెప్పాలి. ఏంటది అంటే ఆల్రెడీ మనం ఏంటంటే ఐసెట్కి సంబంధించి షార్ట్ టర్మ్ బ్యాచ్ అనేది లాంచ్ చేసేసి ఉన్నాం. ఓకేనా? సో ఈ షార్ట్ టర్మ్ బ్యాచ్లో మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఎన్రోల్ అయితే మీరేంటంటే క్లాసెస్ కానీ రికార్డెడ్ వీడియోస్ కానీ అన్నీ కూడా ఏంటంటే చాలా ఫాస్ట్గా యాక్సెస్ చేసి మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో మీరు ఎంత డిలే చేస్తే అదేంటంటే మీకే ప్రాబ్లం. ఓకేనా? సో లెట్ us స్టార్ట్. సో స్టార్ట్ చేయడానికంటే ముందు కొన్ని పాయింట్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటవా పాయింట్స్ అంటే? ఓకేనా? లైవ్ సెషన్ అనేది మనం కండక్ట్ చేస్తున్నప్పుడు కానీ లైవ్ సెషన్ మనం అటెండ్ అవుతున్నప్పుడు కొన్ని పాయింట్స్ అనేవి మన మైండ్లో ఉండాలి. ఏంటి ఆ పాయింట్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి స్పామ్ మెసేజెస్ చేయకూడదు. ఎటువంటి స్పామ్ మెసేజెస్ అనేవి మనం ఏంటంటే చేయకూడదు. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే అది లాస్ట్లో అడగాలి, లేదా అప్లికేషన్ అనేది ఉంది కదా, మన తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ ఉంది, ఆ అప్లికేషన్లో చాట్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో అక్కడ మీరేంటంటే మీ యొక్క డౌట్స్ కానీ క్వైరీస్ కానీ అక్కడ ఏంటంటే అడగచ్చు. సో నేను మీకు ఏం చేస్తానంటే అక్కడ రిప్లై అనేది ఇస్తాను. కొన్నిసార్లు ఏంటంటే రిప్లై ఇవ్వడం కొంచెం లేట్ అవుతుంది. మేబీ అప్పుడు ఏంటంటే వర్క్లోడ్ ఉండడం వల్ల రిప్లైస్ అనేవి రాకపోవచ్చు. మ్యాక్సిమం రిప్లైస్ అయితే అందరికీ వస్తాయి. క్లియరా? నెక్స్ట్ దీని తర్వాత ఏం చేయాలంటే మీరు ఏదో ఒక రఫ్ షీట్ అనేది తీసుకొని క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ అనేవి రాస్తూ ఉండాలి. ఓకేనా? చేస్తూ ఉండాలి. ఓకేనా? సో మీరు సింపుల్గా కాల్ మీద కాల్ వేసుకొని ప్రశాంతంగా కూర్చొని ఈ క్లాస్ అనేది వినకూడదు. ఏం చేయాలి అంటే క్వశ్చన్ అనేది మీకు కనిపిస్తుంది, స్క్రీన్ పైన క్వశ్చన్ అనేది కనిపిస్తుంది. కనిపించిన వెంటనే దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? దీన్ని సాల్వ్ అనేది చేయడానికి ట్రై అనేది చేయండి. అండ్ మనం ఏం చేయాలంటే ఒక రఫ్ షీట్లో 1 to 20 నెంబర్స్ అనేవి రాసుకొని వాటికి పక్కన మనం ఆన్సర్స్ అనేవి రాస్తూ ఉండాలి. రఫ్ షీట్ అనేది తీసుకొని ఖచ్చితంగా చేస్తూ ఉండండి. ఓకేనా? ప్రాక్టీస్ చేస్తేనే మనకేంటంటే ఆన్సర్స్ అనేవి వస్తాయి. ఊరికే కూర్చుంటే ఆన్సర్స్ అనేవి రావు. క్లియరా? ఓకే. సో ఇవి 2 పాయింట్స్. అండ్ దాంతోపాటు మీ ఫెలో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో లేదా మీ ఫెలో ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది కలిగించొద్దు. ఎవరైనా అలా డిస్టర్బెన్స్ అనేది కలిగిస్తూ ఉంటే వాళ్ళని మేము ఏం చేస్తామంటే బ్లాక్ అనేది చేస్తాం. ఓకేనా? బ్లాక్ అనేది చేస్తాం. క్లియర్? నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఏదైతే లైవ్ సెషన్ అనేది కండక్ట్ చేస్తున్నాం కదా, ఇది యూట్యూబ్లో ఏంటంటే ఫ్రీగా స్ట్రీమ్ అవుతుంది. కానీ ఇది అయిపోయిన తర్వాత, ఈ లైవ్ సెషన్ అనేది అయిపోయిన తర్వాత వితిన్ 12 hours, ఓకేనా, వితిన్ 12 hours మేమేంటంటే ఈ సెషన్ అనేది రిమూవ్ చేసేస్తాం. రిమూవ్ చేసి మేమేం చేస్తామంటే ఈ సెషన్ అనేది పెయిడ్ స్టూడెంట్స్కి మాత్రమే అవైలబుల్ అనేది చేస్తాం. ఓకేనా? సో ఇది బేసికలీ ఏంటంటే ఒక పెయిడ్ క్లాస్. బట్ ఏంటంటే యూట్యూబ్లో మేము ఎవరైతే కొంచెం ఫైనాన్షియల్గా లోగా ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి యూట్యూబ్లో ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాం. దీని తర్వాత దీని యొక్క రికార్డింగ్ అనేది మీకు ఓన్లీ పెయిడ్ స్టూడెంట్స్కి మాత్రమే అవైలబుల్ ఉంటుంది. క్లియర్? సో ఇవి కొన్ని పాయింట్స్. సో మనం ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా క్వశ్చన్స్కి వెళ్దాం. అనాలజీ నెంబర్స్. అనాలజీ అంటే ఏంటి మనం ఆల్రెడీ చూసాం. సో ఒక క్విక్ రీక్యాప్ అనేది తీసుకుందాం. అనాలజీ అంటే ఏంటంటే ఇప్పుడు ఏ ఈజ్ టు బి ఈజ్ యాజ్ టు సి ఈజ్ టు డి అని ఉంటుంది. ఓకేనా? ఏ ఈజ్ టు బి ఈజ్ యాజ్ టు డాష్, సి ఈజ్ టు డాష్ ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఏ నుంచి బికి ఏదైతే రిలేషన్ అనేది ఉంటుందో, ఓకేనా, ఏ నుంచి బికి ఏదైతే రిలేషన్ అనేది ఉంటుందో అదే రిలేషన్ అనేది సేమ్ రిలేషన్ అనేది మనము సి నుంచి మనకు కావాల్సిన ఆన్సర్కి చూపించాలి. మనకు కావాల్సిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో సి నుంచి ఆన్సర్కి అదే రిలేషన్ ఉండాలి. అంతే ఈ అనాలజీ యొక్క కాన్సెప్ట్. అనాలజీ యొక్క కాన్సెప్ట్ అంటే ఇదే. ఏ నుంచి బికి ఏదైతే రిలేషన్ అనేది ఉందో అదే రిలేషన్ అనేది మనము సి నుంచి డికి కూడా అదే చూపించాలి. క్లియరా? అర్థమైందా? నా ఇప్పుడు క్వశ్చన్స్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి.
క్వశ్చన్ నెంబర్ 1. సో క్వశ్చన్ నెంబర్ 1 అనేది మీ స్క్రీన్ పైన వచ్చేసింది. ఏం చేయాలి మీరు ప్రతి ఒక్కరు కూడా దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. క్వశ్చన్ నెంబర్ 1 కనుక చూస్తే 10:26 50:-. 10:26 50:-. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా థాట్ ఏమొస్తుంది, ఎప్పుడైనా కూడా ఇలా వచ్చినప్పుడు నా థాట్ ప్రాసెస్ లేదా ఒక స్టూడెంట్ థాట్ ప్రాసెస్ ఏముంటుంది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడగానే నాకేమనిపిస్తుంది అంటే 10 2s are 20, 20 + 6 అవునా, 10కి డబల్ 20, 20 + 6 అది అవ్వచ్చు. అదేవిధంగా చూస్తే 5 2s are ఓకేనా, 50 2s are 100, 100 + 6 106 కానీ ఆప్షన్లో ఉందా, లేదు. సో ఇది మనం పెన్ పెట్టలేదు ఇంకా. సో ఫస్ట్ నా మైండ్లో థాట్ వచ్చింది అది, కానీ ఇది కాదు. నెక్స్ట్ మనం ఏం ఆలోచించాలి, సో ఆలోచించడానికంటే ముందు నేను మీకు విషయం అనేది చెప్పాలి. ఏంటా విషయం అంటే, సో మీరు ఎప్పుడైనా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే మీరు మినిమం టు మినిమం బేసిక్స్ టు బేసిక్ 1 నుంచి 20 స్క్వేర్స్ అనేవి నేర్చుకోవాలి. ఓకేనా, 1 నుంచి 25 అనుకోండి, 20 కూడా కాదు, 25 స్క్వేర్స్ నేర్చుకోవాలి. 1 to 25 స్క్వేర్స్. అదేవిధంగా 1 to మినిమం 15 క్యూబ్స్. 1 నుంచి 15 క్యూబ్స్ అనేవి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఇలా నేర్చుకుంటేనే మీరేంటంటే ఎగ్జామినేషన్ అనేది చేయొచ్చు. సో కొంతమంది ఆన్సర్స్ కూడా ఇచ్చేస్తున్నారు ఇక్కడ, సో నో ప్రాబ్లం. ఓకేనా, సో ఆన్సర్ అనేది ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది నేను చెప్తాను. క్లియరా? సో ఇది మనం ఖచ్చితంగా చేయాలి. ఒకవేళ మీరు ఇంతవరకు నేర్చుకోకపోతే ఖచ్చితంగా నేర్చుకోండి. సో 10 నుంచి 26 50 నుంచి వాట్. సో ఇక్కడ నేను 10 కనుక చూస్తే, ఓకేనా, 10 కనుక చూస్తే ఇది ఏముంది, ఇది ఎలా ఉంది సార్, ఇది వచ్చేసరికి 10ని నేను 9+1 రాయొచ్చా? ఎస్ సార్, 10ని నేను వచ్చేసరికి 9+1 రాయొచ్చు. సో 10 కెన్ బి రిటర్న్ యాజ్ 9+1. సో 9 ఎందుకు రాశాను, 9 ఈజ్ నథింగ్ బట్ 3 స్క్వేర్. సో స్క్వేర్స్ రూపంలో తీసుకొని వస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ 26 చూడండి. సో 26 అనేది ఏంటి, 25+1 అవునా, 25+1. సో 25+1. సో 25 అంటే 5 స్క్వేర్, 5 స్క్వేర్ +1. అదేవిధంగా నెక్స్ట్ కనుక చూస్తే 50 అనేది ఏంటి, 49+1. 49 అంటే 7. సో ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు, ఇది 3 స్క్వేర్ +1, 5 స్క్వేర్ +1, 7 స్క్వేర్ +1. నెక్స్ట్ మన ఆన్సర్ ఏముండాలి, సో 3 నుంచి 5 అయింది అంటే 2 జంప్ అయింది, 2 నెంబర్స్ జంప్ అయ్యాయి. అదేవిధంగా 7+2 ఎంత, 9. సో నా ఆన్సర్ వచ్చేసరికి 9 స్క్వేర్ +1 అంతేనా. ఇక్కడ చూస్తే 9 స్క్వేర్ +1. సో ఇక్కడ 9 స్క్వేర్ +1 కదా. సో ఇక్కడ ఆప్షన్స్ అనేవి నాకు తెలిసి తప్పుగా పడ్డాయి. సో 9 స్క్వేర్ +1, 9 స్క్వేర్ +1 అంటే 81+1 అంతే కదా, 81+1. సో 81+1 ఈజ్ 82. 81+1 ఈజ్ 82. సో ఇక్కడ 9+1, 25+1, 50, 49+1, 9 స్క్వేర్ అంటే 7+2, 9 స్క్వేర్ +1 ఈజ్ 81+1 ఈజ్ 82. సో ఇక్కడ ఏం చేశారంటే బై మిస్టేక్ టైపింగ్ మిస్టేక్ జరిగింది. అంటే 81+1 చేయాల్సింది 81 - 1 చేశారు. సో ఇది తప్పు ఇది. సో ఆన్సర్ విల్ బి 82. ఆన్సర్ ఏమవుతుంది, 82. కరెక్ట్ కదా. సో ఇక్కడ మనం కరెక్ట్గానే చేసాం అంతా కూడా. క్లియరా? సో ఆన్సర్ ఈజ్ 82. క్లియర్? నౌ కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. క్వశ్చన్ నెంబర్ 2 కనుక చూస్తే ఇక్కడ చూడండి, కరెక్ట్ కదా మనం చేసింది. ఎస్, 10 26 50 కరెక్టే, ఇందులో ఏం డౌట్ లేదు. మ్యాక్సిమం ఇక్కడ ఏంటంటే టైపింగ్ మిస్టేకే జరిగింది, వేరే డౌటే లేదు ఇందులో. ఓకే నా నెక్స్ట్ ఇక్కడ చూడండి, 3 64 5 బ్లాంక్. సో 3 అనేది 64 అనేది 5 అనేది ఏమవుతుంది, ఇక్కడ చూడండి 3 నుంచి 64 వెళ్ళడానికంటే నేను ఏం చేయొచ్చు, 3 అనేది అలాగే రాసి 64ని నేను 4 క్యూబ్గా రాయొచ్చా? ఎస్ సార్, ఈజీగా రాయొచ్చు. ఓకేనా, క్యూబ్స్ గుర్తుండాలి మనకు. సో 3 ఈజ్ నథింగ్ బట్ 3, 64 కెన్ బి రిటర్న్ యాజ్ 4 క్యూబ్. ఓకే నా నెక్స్ట్ కనుక చూస్తే 5 తర్వాత ఏముండాలి, సో 3 + 1 ఈజ్ 4, 4కి క్యూబ్ చేసాం అంటే 5 తర్వాత వచ్చే నెంబర్ ఆ నెంబర్కి క్యూబ్ అంటే నా ఆన్సర్ ఏమవుతుంది, 5 + 1 ఈజ్ 6 క్యూబ్ ఈజ్ వాట్, 6 క్యూబ్ ఈజ్ 216. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 216. సో ఆప్షన్ ఆన్సర్ చాలామంది చెప్పేశారు. సో చాలా సింపుల్ ఇది, చాలా సింపుల్. ఏం చేశాడు, 3 64 చూసిన వెంటనే నాకు గుర్తు రావాల్సింది 4 క్యూబ్. ఓకేనా, 4 క్యూబ్. అదేవిధంగా 6 క్యూబ్ అంటే 216, 5 క్యూబ్ అంటే 125. ఓకేనా, 7 క్యూబ్ అంటే 343, 8 క్యూబ్ అంటే 512. ఈ క్యూబ్స్ అనేవి మనకు ఖచ్చితంగా గుర్తుండాలి. ఓకేనా, సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ బి. క్లియర్? నౌ కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఇది ఇంకా చాలా సింపుల్ ఇది. ఓకేనా, నేను స్టార్టింగ్ ఏంటంటే నిదానంగా స్టార్ట్ చేస్తున్నాను.
సో ఇది చూసిన వెంటనే నేను చెప్పొచ్చు 9 అనేది 3 స్క్వేర్, 25 అనేది 5 స్క్వేర్, ఓకేనా. నా 49 అనేది 7 స్క్వేర్. నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది, 3 + 2 = 5, 7 + 2 = 9, 9 స్క్వేర్ ఈజ్ 81. సో ఆన్సర్ ఈజ్ 81. అంతే, వితిన్ సెకండ్స్లో మనం దీనికి ఆన్సర్ అనేది చెప్పేయచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 3, ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. మన ఎగ్జామినేషన్లో అనాలజీ నుంచి ఒక 5 to 6 క్వశ్చన్స్ కనుక వస్తే, లేదా ఒక 10 క్వశ్చన్స్ కనుక వస్తే, అందులో మ్యాక్సిమం 60 to 70% ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి ఈజీగానే వస్తాయి. 1 or 2 క్వశ్చన్సే మనకేంటంటే టఫ్గా అనేది రావడం జరుగుతుంది. ఆ టఫ్గా వచ్చే క్వశ్చన్స్ని మనం ఏం చేయాలంటే కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తే మనం ఆన్సర్స్ అనేవి చెప్పొచ్చు. క్లియర్. నా థర్డ్ క్వశ్చన్ అనేది అయిపోయింది. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4. సో క్వశ్చన్ నెంబర్ 4 చూడండి, ఇక్కడ 7 3 3 6. సో 7 అనేది ఏమైంది, 3 3 6 అయింది. సో 7 ఈజ్ రిటర్న్ యాజ్ 3 3 6. దెన్ 6 ఈజ్ వాట్, 6 అనేది మనకు ఏమవుతుందని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 336 అనే నెంబర్ చూసిన వెంటనే, ఓకేనా, 336 అనే నెంబర్ అనేది చూసిన వెంటనే నాకు ఏం ఐడియా వస్తుందంటే 336 అనే నెంబర్ 343కి దగ్గరగా ఉంది. అవునా, 343కి దగ్గరగా ఉంది. ఎందుకు 343 తీసుకుంటున్నాను నేను ఇక్కడ, 343 ఈజ్ నథింగ్ బట్ 7 క్యూబ్. సో ఇక్కడ నేనేం చేస్తానంటే, సో 343లో నేను ఎంత తగ్గిస్తే 336 వస్తుంది సార్. 343లో నేను 7 తగ్గిస్తే, నాకు 7 సబ్ట్రాక్ట్ చేస్తే 336 వస్తుంది. అంటే ఇక్కడ లాజిక్ ఏమి ఇచ్చాడు, లాజిక్ ఏం చేస్తాడంటే 7 అనే నెంబర్ అలాగే ఉంది, ఓకేనా. 7 నెంబర్ తీసుకున్నాడు, 7కి క్యూబ్ చేశాడు. 7 క్యూబ్ ఈజ్ 343, 7 క్యూబ్ మైనస్ 7, అంతే కదా. ఏం చేశాడు, 7 ఉన్న నెంబర్, ఆ నెంబర్ని క్యూబ్ చేసి మైనస్ చేశాడు. అంటే ఇక్కడ లాజిక్ ఏంటి, లాజిక్ ఈజ్ నథింగ్ బట్ n క్యూబ్ మైనస్ n, లేదా n క్యూబ్ మైనస్ 7 అయినా చేయొచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. కానీ మనం ఏం చెప్పొచ్చు, మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడ n క్యూబ్ మైనస్ n జరిగింది, ఓకేనా. సో n క్యూబ్ మైనస్ n. నెక్స్ట్ మన ఆన్సర్ కూడా ఏం కావాలి, ఇక్కడ 6 ఉంటే, ఇక్కడ 6 కనుక ఉంటే ఏం కావాలి సార్, 6 క్యూబ్ మైనస్ 6 అనేది చేయాలి, అవునా. 6 క్యూబ్ మైనస్ 6 సార్, 6 క్యూబ్ ఇస్ 216, 6 క్యూబ్ ఇస్ 216. 216లో 6 కనుక సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, 210. 210 అనేది ఆప్షన్లో ఉందా, ఎస్, 210 అనేది ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, 210. క్లియర్, చాలా సింపుల్. లాజిక్ ఏంటి ఇక్కడ, n క్యూబ్ మైనస్ n. సో మనకు n క్యూబ్ మైనస్ n మాత్రమే వస్తుందంటే మనం ఖచ్చితంగా చెప్పలేం. మనకు ఏమేమి అడగచ్చు ఎగ్జామినేషన్లో అంటే n క్యూబ్ మైనస్ 1 అడగచ్చు, ఓకేనా. ఇంకా ఏం అడగచ్చు, n క్యూబ్ ప్లస్ n అడగచ్చు, లేదా n క్యూబ్ మైనస్ k ఏదో ఒక కాన్స్టెంట్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయొచ్చు, లేదా n క్యూబ్కి ఒక కాన్స్టెంట్ నెంబర్ని యాడ్ చేయొచ్చు. అదేవిధంగా స్క్వేర్స్ తీసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, ఓకేనా. సో ఇక్కడ మనం ఏంటంటే అన్ని మోడల్స్ అనేవి మనం ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి. క్లియర్. నా కమింగ్ టు ద 5th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి, 68 130. సో ఇక్కడ ఆన్సర్స్ కూడా చాలా బాగా అందరూ ఇస్తున్నారు, ఓకేనా. సో ఆన్సర్స్ అనేవి ఇస్తూ ఉండండి. ఎప్పుడైతే మీరు క్లాస్తో కనెక్ట్ కనుక అయితే ఆన్సర్స్ ఇస్తూ ఉంటే మీకేంటంటే క్లాస్ అనేది ఎంతసేపు అయింది అనేది అర్థం కాదు, కానీ అలా కాదు సైలెంట్గా వింటూ ఉంటే మీకు ఏమవుతుంది, బోర్ కొడుతుంది. సో క్లాస్తో కనెక్ట్ అవ్వండి, ఆన్సర్స్ అనేవి ఇస్తూ ఉండండి. క్లియర్. నా కమింగ్ టు ద 5th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5 కనుక చూస్తే 68 130 222. 68 130 222. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తాను, నా థాట్ అనేది ఏమొస్తుంది, 68కి డబల్ చేసి మళ్ళీ సబ్ట్రాక్ట్ చేశారా, ఏం చేస్తారు అలాగని చెప్పేసి 222కి డబల్ చేసి మనం సబ్ట్రాక్ట్ చేసాం. 222 అంటే 444. 444కి మనము ఏదైనా కొంచెం ఒక 40 కనుక సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 400 రావాలి. కానీ ఇక్కడ ఆప్షన్స్లో 400 లేదు. అంటే ఈ లాజిక్ కాదు, వేరే లాజిక్ ఏముండొచ్చు, అంటే నేను ఒక్కసారి గమనిస్తే ఇక్కడ 68 చూడండి, 68 అనేది 64కి దగ్గరగా ఉందా, ఎస్, అవునా. 68 కెన్ బి రిటర్న్ యాజ్ 64 + 4, అవునా. 64 + 4. సో 64 అంటే ఏంటి, 4 క్యూబ్. ఇంతకుముందే మనం చూసాం, అంటే ఇది 4 క్యూబ్ + 4 అయింది. నెక్స్ట్ 130 కెన్ బి రిటర్న్ యాజ్ క్యూబ్. చూడండి 130కి దగ్గరగా ఉండే క్యూబ్ 125. సో 125 + 5 అంటే ఇదేమైంది, 5 క్యూబ్ + 5. దిస్ ఈజ్ నథింగ్ బట్ 5 క్యూబ్ + 5. నెక్స్ట్ నెంబర్ ఏంటి, 212. 212 అనేది 216కి దగ్గరగా ఉంది. దిస్ ఈజ్ 216 + 6 అంటే ఇది 6 క్యూబ్ + 6. నా ఆన్సర్ ఏం కావాలి, దీని తర్వాత వచ్చే నెంబర్ అంటే 4 తర్వాత వచ్చే నెంబర్ 5, 6 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి, 7. సో నా ఆన్సర్ వచ్చేసరికి 7 క్యూబ్ + 7. 7 క్యూబ్ ఈజ్ 343 అండ్
ప్లస్ 7 ఈజ్ నథింగ్ బట్ 343 ప్లస్ 7 ఈజ్ 350. సో ఆన్సర్ 350 ఎక్కడ ఉంది? ఆప్షన్ 4. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. సో ఆప్షన్ 4 అనేది ఆన్సర్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా కరెక్టే. ఓకేనా? సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 350. ఈజీనా? ఓకేనా? మనం ఏంటంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఈ మోడల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? స్క్వేర్స్ కూడా అడగచ్చు మనకు. n² ప్లస్ n² మైనస్ n² ప్లస్ కాన్స్టెంట్, n² మైనస్ కాన్స్టెంట్, అది కూడా ఇస్తాడు. క్లియర్? n² అనేది మనం ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ, కానీ క్యూబ్స్ అనేది ఐడెంటిఫై చేయడమే కొంచెం కష్టం. ఓకేనా? నా కమింగ్ టు ద 6th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ఇక్కడ చూస్తే 6 35 323. సో 6 అనేది 35 అండి. నెక్స్ట్ దానికి ముందు వచ్చే నెంబర్ 323 ఎలా అవుతుంది? ఓకేనా? సో ఇక్కడ ఏం చేయొచ్చు? సో ఇక్కడ నేను రాస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 అనేది 35, నెక్స్ట్ బ్లాంక్ 323. సో ఈ క్వశ్చన్కి నేను ఏం చేస్తున్నానంటే మీకు ఒక 1 minute అనేది టైం ఇస్తున్నాను. ఈ క్వశ్చన్ని ఆలోచించండి. ఆలోచించి దీనికి ఆన్సర్ అనేది ఏమొస్తుందో చెప్పండి. దీనికి మనకు ఆన్సర్ అనేది ఏమొస్తుంది? ఓకేనా? ఇది చెప్పండి మీరు. సో ఈ క్వశ్చన్కి నేను మీకు టైం ఇస్తున్నాను. ఓకే? రైట్, ఐ గెస్ ట్రై చేస్తుంటారు. ఇంకొంతమంది ఏంటంటే ఆన్సర్స్ కూడా ఇస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే లాజిక్ కూడా మనకి ఇంపార్టెంట్. లాజిక్ ఇక్కడ ఏంటి అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ లాజిక్ అనేది ఏంటి అంటే, ఓకేనా, ఈ క్వశ్చన్స్ అనేది మనకు ఈ క్వశ్చన్ వెనక లాజిక్ అనేది ఏముంది అది చూద్దాం. సో ఇక్కడ లాజిక్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ని యూజ్ చేశాడు. ఇక్కడ ఏం చేశాడు? ప్రైమ్ నెంబర్స్ని ఏంటంటే యూజ్ చేశాడు. సో మనకు నార్మల్గా నెంబర్స్ కనుక యూజ్ చేస్తే, అంటే ఏవైతే కాంపోజిట్ నెంబర్స్ ఉన్నాయో వాటిని కనుక యూజ్ చేస్తే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే క్వశ్చన్లో కనుక మనకు ప్రైమ్ నెంబర్స్ కనుక ఇన్వాల్వ్ అయితే మనం ఏంటంటే దాన్ని ఐడెంటిఫై చేయడం కష్టం. ఓకేనా? సో ఇక్కడ ఏం చేశాడంటే, ఇక్కడ చూడండి, 6ని మనం ఏ విధంగా రాయొచ్చు? 6 ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్. సో 2 3s are 6. ఓకేనా? 2 3s are 6. అదేవిధంగా 35ని మనము ఏం చేయొచ్చు? 5 7s are 35. 2 3 5 7. 7 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 7 తర్వాత వచ్చే నెంబర్ వచ్చేసరికి 11. 11 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 13. సో 11 మల్టిప్లైడ్ బై 13 ఇక్కడ ఉండాలి. నెక్స్ట్ 13 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 13 తర్వాత వచ్చే నెంబర్ వచ్చేసరికి 17 మల్టిప్లైడ్ బై 19. సో 17 మల్టిప్లైడ్ బై 19, 17 19 రెండింటిని మల్టిప్లై చేస్తే 323 వస్తుందా? మల్టిప్లై చేసి చూద్దాం. సో మల్టిప్లై చేస్తున్నాను నేను కూడా మీతో పాటు. సో ఓకేనా? 17 మల్టిప్లైడ్ బై 19. 7 9s are 63. 6 క్యారీ ఓవర్, 9 ప్లస్ 7. 9 ప్లస్ 7 is 16. 16 ప్లస్ 6 is 22. సో 323 ఎగ్జాక్ట్లీ మనకేంటంటే మల్టిప్లై చేస్తే 323 వస్తుంది. అంటే ఇక్కడ లాజిక్ అనేది కరెక్ట్. అంటే 11 మల్టిప్లైడ్ బై 13, 11 మల్టిప్లైడ్ బై 13 is 143. సో our ఆన్సర్ ఈజ్ 143. సో ఇక్కడ లాజిక్ అనేది ఏంటి? ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ని, కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ని, అంటే ఒకదాని తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ని మనం మల్టిప్లై చేసి ఆన్సర్ అనేది రాసాం. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 143. ఓకేనా? 143. క్లియర్? అర్థమైందా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది 143. నా కమింగ్ టు ద 7th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. క్వశ్చన్ నెంబర్ 7. సో 97 89 43 బ్లాంక్. సో 97 ఉంది, 89 ఉంది, 43 ఉంది బ్లాంక్. సో ఇక్కడ ఆన్సర్ అనేది ఏంటి? ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏంటంటే, ఇంతకుముందు నేను మీకు చెప్పాను, సో ఎప్పుడైనా కూడా ప్రైమ్ నెంబర్స్ కనుక మనకు యూజ్ అయితే మనం ఏంటంటే వాటిని ఐడెంటిఫై చేయడం కష్టం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే 97 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 89 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 43 కూడా ఒక ప్రైమ్ నెంబర్. అవునా? ఇవి 3 కూడా ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఈ రెండిటి మధ్య రిలేషన్ ఏంటి? సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే 1 to 100 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ వస్తాయో మనకు తెలియాలి. ఓకేనా?
1 నుంచి 100 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ వస్తాయో మనకు తెలియాలి. సో ఇక్కడ బేసికలీ చూస్తే డైరెక్ట్గా క్వశ్చన్ కూడా అడగచ్చు, ఓకేనా. 1 to 100 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ వస్తాయి? సో 1 to 100 మనకేంటంటే 25 ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. ఎన్ని ప్రైమ్ నెంబర్స్ వస్తాయి? 25. అదే 1 to 50 కనుక తీసుకుంటే 1 to 50, సో 1 నుంచి 50 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ వస్తాయి? ఇంక్లూడెడ్, ఓకేనా, ఇంక్లూడెడ్ 1 and 50. సో 1 నుంచి 50 కనుక తీసుకుంటే 15 ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. అదే 51 నుంచి 100 కనుక తీసుకుంటే 10 ప్రైమ్ నెంబర్స్ వస్తాయి, ఓకేనా. సో ఆ ప్రైమ్ నెంబర్స్ ఏంటి మనకు తెలియాలి. సో ఇక్కడ దానికోసం ఇక్కడ నేను మీకు చార్ట్ అనేది ఇచ్చాను. సో ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47. సో ఇక్కడ మనం చూద్దాం. సో ఇక్కడ 97కి 89కి రిలేషన్ ఏంటి? సో ఇక్కడ చూడండి, 97 కంటే ముందే వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి? 89. సో 97 కంటే ముందు వచ్చే ప్రైమ్ నెంబర్ 89. అదేవిధంగా 43 కంటే ముందు వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి? 41. అంతే, ఆన్సర్ ఈజ్ 41. ఆన్సర్ ఏమవుతుంది? 41. క్లియరా? సో 41 ఈజ్ ఆర్ ఆన్సర్. క్లియర్? సో ఆన్సర్ ఈజ్ 41. సో దీన్ని మనం ఏదో విధంగా చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఐడెంటిఫై చేస్తే చాలు, ఏంటి ప్రైమ్ నెంబరా కాదా అని, ఓకేనా. నా కమింగ్ టు ద 8th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. 624, 48, 736 బ్లాంక్. 624, 48, 736 బ్లాంక్. సో దీనికి ఆన్సర్ అనేది ఏమవుతుంది? సో ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్ క్వశ్చన్ కనుక చూస్తే ఇక్కడ నాకు 48 కనిపిస్తుంది, ఓకేనా. 48. సో 48 అనేది ఏంటి? 49 - 1 అంటే ఇక్కడ మేబీ ఓకేనా 7 స్క్వేర్ -1. అదేవిధంగా ఇదేంటి? 25 స్క్వేర్ -1, అవునా. 25 స్క్వేర్ -1 అంటే ఇవి రెండు కూడా స్క్వేర్స్ -1. కానీ 736 అనేది ఒక స్క్వేర్ -1 అయితే కాదు, అవునా. 736 అనేది ఏ స్క్వేర్ని కూడా మనం మైనస్ చేస్తే రాదు. అంటే ఈ లాజిక్ అనేది ఇక్కడ వర్క్ కావడం లేదు. వేరే ఏదో లాజిక్ ఉంది, అది చూద్దాం. సో ఇక్కడ ఏం చేశాడంటే మనం ఏదేదో ఆలోచిస్తామని చెప్పేసి, ఓకేనా, ఎగ్జామినర్ ఏం చేశాడంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం చాలా సింపుల్ లాజిక్ ఇచ్చాడు. ఏంటి ఆ లాజిక్ అంటే ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్నిటినీ మల్టిప్లై చేశాడు, అంతే. ఏమున్నాయి ఇక్కడ నెంబర్స్? 6 multiplied by 2 multiplied by 4. 6 2s are 12, 12 4s are 48. అంతేనా? చాలా సింపుల్ చూడండి. 6 into 2 into 4. అదేవిధంగా మన ఆన్సర్ ఏమవుతుంది? 7 multiplied by 3 multiplied by 6. 7 3s are 21. 21 into 6. 21 multiplied by 6 is 126. So answer is 126, which is option A. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ A, 126. ఓకే. So answer is option A, 126. Now coming to the 8th question. Question number 8 చూడండి. Question number 8 ఇది కూడా ఈజీ క్వశ్చనే. సో ఇక్కడ మీరు చూస్తే 144 అనేది 20736 అయింది. 144 అనేది 20736 అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా థాట్ ఏమొస్తుంది, ఎవరికైనా కూడా థాట్ అనేది ఏమొస్తుందంటే ఒకవేళ స్క్వేర్ ఉంటుందా అంటే 144కి స్క్వేర్ ఉంటుందా? సో 144 స్క్వేర్ అనేది 20736 అంటే ఎస్, ఇది 144 యొక్క స్క్వేరే. సో 20736 ఈజ్ నథింగ్ బట్ 144 స్క్వేర్. ఎలా చెప్పాను నాకు తెలీదు, ఆన్సర్ తెలీదు, అయినా కూడా ఎలా చెప్పాను నేను? లాస్ట్ డిజిట్ చూడండి, 4కి స్క్వేర్ చేయండి. 4 స్క్వేర్ ఎంత? 36. అంటే నా ఆన్సర్ అనేది 6తో ఎండ్ అవుతుంది. ఇక్కడ కూడా 6తో ఎండ్ అవుతుంది. అంటే ఈ నెంబర్ అనేది ఖచ్చితంగా 144 యొక్క స్క్వేర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అదేవిధంగా ఇక్కడ కూడా చూద్దాం. సో 288కి స్క్వేర్. నేను మొత్తం చేయను. 288 multiplied by 288 చేయను. నేను ఏం చేస్తాను? లాస్ట్ డిజిట్ మాత్రమే చూస్తాను. సో 8 స్క్వేర్ ఎంత సార్? 64. అంటే నా లాస్ట్ డిజిట్ అనేది, నా యూనిట్ డిజిట్ అనేది 4 ఉండాలి. సో లాస్ట్ డిజిట్ యూనిట్ డిజిట్ అనేది F4 ఎక్కడుంది? ఇక్కడ లేదు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. అంతే, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. సో ఎగ్జామినేషన్లో మనం ఏంటంటే ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆప్షన్స్ యొక్క హెల్ప్ తీసుకొని వాటి నుంచి ఆన్సర్కి రీచ్ అవ్వాలి, ఓకేనా. ఓకే. నా కమింగ్ టు ద 10th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. 4 అనేది 24 అయింది, 5 అనేది 120 అయింది, 7 అనేది ఏమవుతుంది? 4 అనేది 24, 5 అనేది 120, 7 ఈజ్ వాట్? సో ఇక్కడ బేసికలీ మనం కనుక చూస్తే ఈ క్వశ్చన్ నెంబర్ 10 కనుక చూస్తే, సో ఈ క్వశ్చన్ నెంబర్ 10 అనేది మనకు ఏం చెప్తుందంటే ఇక్కడ మనం ఫ్యాక్టోరియల్ కాన్సెప్ట్ని
నేర్చుకోవాలి, లేదా ఫ్యాక్టోరియల్ కాన్సెప్ట్ కనుక తెలిస్తే మనం ఇది చాలా సింపుల్గా చేయొచ్చు. అంటే ఇక్కడ ఏం చెప్పాడంటే 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? సో 4 ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ 4 మల్టిప్లైడ్ బై 3 మల్టిప్లైడ్ బై 2 మల్టిప్లైడ్ బై 1 అంటే 1 వరకు వెళ్ళాలి. సో 4 3 12, 12 2 24 అంటే అంతే సింపుల్. సో ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ని 24గా రాశాడు. అదేవిధంగా 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 మల్టిప్లైడ్ బై 4 మల్టిప్లైడ్ బై 3 2 1. సో ఇక్కడ 24. సో ఈ నెంబర్ తెలుసు మనకు, ఓకేనా? ఇదంతా 24. సో 24 5 120 ఎగ్జాక్ట్లీ ఇది కూడా వచ్చేసింది. నెక్స్ట్ మన ఆన్సర్ ఏం కావాలి? 7 ఫ్యాక్టోరియల్ కావాలి, అవునా? 7 ఫ్యాక్టోరియల్. సో 7 ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ 7 మల్టిప్లైడ్ బై 6 మల్టిప్లైడ్ బై 5 ఫ్యాక్టోరియల్ కదా, అంతే కదా? 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ తెలుసు మనకు, ఎందుకు ఆల్రెడీ ఇక్కడే ఇచ్చాడు. 7 ఇంటూ 6 ఇంటూ 120. సో 7 6 42, 7 6 ఎంత 42. నెక్స్ట్ 12. సో 42ని 12తో మల్టిప్లై చేయండి. సో 2 2s 4, 4 2s 8, 10, 1 4 1s 4, ఓకేనా? సో 1 రిమైండర్ కాబట్టి 504. సో ఇంకొక 10 ఉంది కాబట్టి 5040. సో 7 ఫ్యాక్టోరియల్ ఇస్ నథింగ్ బట్ 5040. ఆన్సర్ ఏమవుతుంది? 5040. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి? ఫ్యాక్టోరియల్ కాన్సెప్ట్, ఓకేనా? ఒకవేళ 10 ఫ్యాక్టోరియల్ అంటే 10 ఇంటూ 9 ఇంటూ 7 ఇంటూ 6, 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 1 అంటే 10 నుంచి స్టార్ట్ చేసి మనం 1 వరకు వెళ్ళాలి. క్లియర్? ఇది కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యాక్టోరియల్. క్లియర్? నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ 7, 8 అనేది 28 అనేది 9, 10 అనేది ఏమవుతుంది? 7 8 మనకు 28ని ఇస్తున్నాయి, 9 10 అనేది ఏమవుతుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కనుక చూస్తే 7 + 8 ఎంత? 7 + 8 ఈస్ 15. 15 నుంచి 28కి వెళ్ళొచ్చా? మనం వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ 9 + 10, 9 + 10 ఎంత? 19. 19 నుంచి మనం 90కి లేదా 99కి 46కి 45కి రీచ్ అవ్వాలంటే కొంచెం కష్టం. నెక్స్ట్ నేనేం లాజిక్ యూజ్ చేస్తాను? సార్ 7ని 8ని మనం ఏం చేస్తాం? 7ని 8ని మల్టిప్లై చేద్దాం. సో 7 మల్టిప్లైడ్ బై 8. 7 మల్టిప్లైడ్ బై 8 ఎంత? 7 8 56. కానీ ఇది 56 కాదే, 28 అనేది 56 కాదు. కానీ ఒక రిలేషన్ ఉంది. ఏంటది అంటే, సో 7 ఇంటూ 8ని మనం 2తో డివైడ్ చేస్తే లేదా 56ని మనం 2తో డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ 28 వస్తుంది, అవునా? 28 అంటే ఇక్కడ ఏం చేశాడు? రెండు నెంబర్స్ని మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేశాడు. ఇదే విధంగా చేద్దాం. ఇక్కడ 9 ఇంటూ 10 డివైడెడ్ బై 2. సో 9 10s 90 డివైడెడ్ బై 2. సో 90/2 ఈజ్ 45. 45 అనేది ఆప్షన్లో ఉందా? ఎస్, 45 అనేది ఆప్షన్లో ఉంది కాబట్టి సో అవర్ ఆన్సర్ ఈజ్ 45. ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్ 45. క్లియర్? నెక్స్ట్ కమింగ్ టు ద 12th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. ఇదేంటంటే ఈ క్వశ్చన్ అనేది అందరికీ వచ్చు అనుకుంటారు, కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం ఇక్కడ ట్విస్ట్ అనేది ఉంది. ఏంటి ఆ ట్విస్ట్ అనేది చూద్దాం. సో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తూ ఉండండి మీరు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక చూస్తే 117 అనేది 13 అయింది, ఓకేనా? 117 అనేది ఏమైంది? 13 అయింది. అంటే ఇక్కడ నుంచి నేను ఏం చెప్పచ్చు? రూట్ 117 గుర్తుపెట్టుకోండి. రూట్ 117 అనేది రూట్ 13 అయింది. రూట్ 117 అనేది రూట్ 13 అయింది. సో రూట్ 117 నుంచి రూట్ 13కి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి? డివిజన్ చేయాలి. ఎంత డివిజన్ చేయాలో చూద్దాం. సో రూట్ 117ని నేను 9తో కనుక డివైడ్ చేస్తే ఎందుకు? సో 117 లేదా 13 9s 117. సో 9తో డివైడ్ చేస్తే నాకు ఎంత వస్తుంది? రూట్ 13 వస్తుంది, అవునా? రూట్ 13. అదేవిధంగా 81ని నేను 9తో డివైడ్ చేస్తే 81ని నేను 9తో కనుక డివైడ్ చేస్తే నాకు ఎంత వస్తుంది? 9 వస్తుంది, అవునా? 9 వస్తుంది. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 9. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి 9. సో ఆన్సర్ అనేది ఆప్షన్ బి 9 అయితే ఎవరైతే మార్క్ చేశారో వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఒక హ్యూజ్ మిస్టేక్ అనేది చేశారు. ఏంటి ఆ మిస్టేక్ అంటే ఇక్కడ ఆన్సర్ అనేది 9 కాదు, ఆన్సర్ అనేది వేరేది వస్తుంది. ఏంటి ఆ ఆన్సర్ అంటే చూడండి. సో ఇక్కడ మనం రూట్ 117ని తొందరలో 9తో డివైడ్ చేసాం, ఓకేనా? 9తో డివైడ్ చేసాం అంటే ఇక్కడ పైన ఏమో రూట్ వాల్యూ ఉంది, కిందేమో 9కి రూట్ లేదు. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? కింద కూడా రూట్ వాల్యూతో డివైడ్ చేయాలి. అంటే ఎప్పుడైతే మనము రూట్ 117ని రూట్ 9తో డివైడ్ చేస్తే రూట్ 117ని రూట్ 9తో అంటే మనం నేర్చుకున్నాం కదా రూట్ ఏ బై రూట్ బి. రూట్ ఏ బై రూట్ బి అనేది ఏమవుతుంది? రెండిటికి కలిపి రూట్ ఏ బై బి అవుతుంది, అవునా? రూట్ ఏ బై బి. సో అప్పుడు మన ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. అప్పుడు మన ఆన్సర్ అంటే 117 డివైడెడ్ బై
117 డివైడెడ్ బై 9 కాదు, √9 గుర్తుపెట్టుకోండి, √9. క్లియర్? అదేవిధంగా ఇక్కడ ఏం చేయాలి, 81 డివైడెడ్ బై 9 కాదు, 81 డివైడెడ్ బై √9, 81 డివైడెడ్ బై √9. సో √9 అంటే ఏంటి, 3, √9 అంటే 3. సో 81ని మనం 3తో డివైడ్ చేస్తే 27. సో ఆన్సర్ ఈజ్ వాట్, 27. ఓకేనా? సో ఈ క్వశ్చన్ అనేది చూడడానికి ఈజీగా ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం ట్విస్ట్ అనేది ఉంది. ఓకేనా? ఇక్కడ చిన్న సిల్లీ మిస్టేక్ అనేది చేసేస్తారు ఎప్పుడు మీరు కొంచెం అటెంటివ్గా లేకపోతే. ఓకే, నా కమింగ్ టు ద 13th క్వశ్చన్. 13th క్వశ్చన్ చూడండి, ఈజీ క్వశ్చన్. 13th క్వశ్చన్ ఈజ్ అన్ ఈజీ క్వశ్చన్. ఎందుకు చూసిన వెంటనే చెప్పొచ్చు, ఇదేంటి 5 క్యూబ్, ఇదేంటి 8 క్యూబ్, 5 క్యూబ్ 8 క్యూబ్ అంటే 5 నుంచి 8 అయింది. అంటే ఏం జరిగింది ఇక్కడ, 5 + 3 ఈజ్ 8. అదేవిధంగా 8 నుంచి నేనేం చేయాలి, +3 చేయాలి. 8 + 3 ఈజ్ వాట్, 8 + 3 ఈజ్ 11. సో ఆన్సర్ ఈజ్ 11, విచ్ ఈస్ ఆప్షన్ సి. ఆన్సర్ ఈజ్ 11, విచ్ ఈస్ ఆప్షన్ సి. క్లియర్? నా ఈజీ క్వశ్చన్, ఎటువంటి డౌట్స్ అనేవి లేవు ఇందులో. ఓకేనా? అక్కడక్కడ మనకి ఈజీ క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి, హార్డ్ క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి. 14th క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 14. ఇది కూడా ఈజీ క్వశ్చన్, ఇది కూడా ఈజీ క్వశ్చన్. ఎవరికి ఈజీ క్వశ్చన్, ఎవరికి ఈజీ క్వశ్చన్ అంటే ఎవరైతే క్యూబ్స్ అనేవి 1 to 15 క్యూబ్స్ నేర్చుకుంటారో, 1 to 15 క్యూబ్స్ అనేవి ఎవరికైతే గుర్తుంటాయో వాళ్ళకి ఈజీ క్వశ్చన్. ఎందుకు, ఎప్పుడైతే నేను 2197 నెంబర్ చూసానో, ఇది చూసిన వెంటనే నాకు గుర్తొచ్చేస్తుంది ఇది 13 క్యూబ్ అని చెప్పేసి, ఇది 13 క్యూబ్. అదేవిధంగా 1278, 1278, 1278 అనేది మనకు దేని యొక్క క్యూబ్ ఇది. సో 1278 అనేది 12 యొక్క క్యూబ్. ఓకేనా? 12 క్యూబ్. సో 1278 కదా, ఎస్, నాకు తెలిసినంత వరకు 1278. సో 13 క్యూబ్ ఇస్ 2197. సో ఇది 729 ఈజ్ వాట్, 729 ఈజ్ 9 క్యూబ్. 729 ఏంటి, 9 క్యూబ్. సో ఆన్సర్ ఈజ్ 9. సో ఆన్సర్ ఏమవుతుంది, 9, విచ్ ఈస్ ఆప్షన్ సి. 9, విచ్ ఈస్ ఆప్షన్ సి. క్లియర్? నౌ కమింగ్ టు ద ఈజీ క్వశ్చన్, ఇది కూడా. కమింగ్ టు ద 15th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 15. సో క్వశ్చన్ నెంబర్ 15 కనుక చూస్తే ఇక్కడ ఏముంది, 8, 28, 27 బ్లాంక్. సో 8 నుంచి 28. సో 3 8s are 24. నా థాట్ ప్రాసెస్ ఏం చెప్తుందంటే 3 8s are 24, 24 + 4 అప్పుడు 20 అవుతుంది. కానీ 27 × 3, 27 × 3 కనుక మనం చేస్తే ఎంత అవుతుంది, ఎక్కువ వెళ్ళిపోతుంది. ఓకేనా? సమ్వేర్ అరౌండ్ 70s క్రాస్ అయిపోతుంది. అవునా? 70 మనకేంటంటే 78 అలా 79 అలా వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ 75 కంటే ఎక్కువ వస్తుంది, సింపుల్గా గుర్తుపెట్టుకుందాం. సో ఇక్కడ చూస్తే ఇది కాదు, ఈ లాజిక్ కాదు. నెక్స్ట్ లాజిక్ ఏంటి, నెక్స్ట్ ఇక్కడ చూస్తే 8, 28, 27. సో 8, 27 చూస్తే నాకు ఏం గుర్తొస్తుంది, 8 అనేది 2 క్యూబ్, 8 అనేది 2 క్యూబ్. అదేవిధంగా 27 అనేది 3 క్యూబ్. 27 అనేది ఏంటి, 3 క్యూబ్. ఓకేనా? సో 27 ఈజ్ 3 క్యూబ్. సో 8 అనేది 2 క్యూబ్ అయింది, 27 అనేది 3 క్యూబ్ అయింది. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఇక్కడ క్యూబ్స్ అనేవి యూజ్ అవుతున్నాయని చెప్పేసి ఒక లాజిక్ అనేది మనం ఐడెంటిఫై చేసాం. నెక్స్ట్ 28ని కనుక నేను చూస్తే దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ 27 + 1. అంటే ఇది 27 + 1. సో 27 + 1 అంటే 3 క్యూబ్ + 1. అంటే ఇక్కడ ఏం జరిగింది, 2 క్యూబ్ తర్వాత వచ్చే నెంబర్ 3 క్యూబ్, కానీ 3 క్యూబ్కి +1 యాడ్ చేసాం అంతే. ఇక్కడ కూడా 3 క్యూబ్ తర్వాత వచ్చే నెంబర్ ఏంటి, 4 క్యూబ్. అంతే, 4 క్యూబ్. సో 4 క్యూబ్ + 1 అనేది మన యొక్క ఆన్సర్. సో 4 క్యూబ్ ఈజ్ వాట్, 4 క్యూబ్ ఈజ్ 64, 64 + 1 ఈజ్ 65. సో ఆన్సర్ ఈజ్ వాట్, ఆన్సర్ ఈజ్ 65, విచ్ ఈజ్ ఆప్షన్ డి, విచ్ ఈజ్ ఆప్షన్ డి. క్లియరా? ఓకే, నా కమింగ్ టు ద 16th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 16 చూడండి, ఇది కూడా మంచి క్వశ్చన్ ఇది. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, 2, 49, 12. దెన్ నెక్స్ట్ 3 నెంబర్స్ ఏమొస్తాయి, నెక్స్ట్ 3 నెంబర్స్ ఏమొస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ని కనుక మనం చూస్తే, అర్థం కాదు, ఏం అర్థం కాదు మనకు, అవునా? కానీ ఎప్పుడైతే ఈ క్వశ్చన్తో పాటు ఆప్షన్స్ని కూడా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనకు ఒక పాయింట్ అనేది స్ట్రైక్ అవుట్ అవుతుంది. ఏంటది అంటే, సో మిడిల్ నెంబర్స్ చూడండి, ఇది 49, ఇక్కడ 64, 100, 121, 16. సో ఇవన్నీ కూడా ఏంటి, ఇవన్నీ కూడా స్క్వేర్స్. అవునా? ఇవన్నీ కూడా ఏమవుతాయి, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే స్క్వేర్స్ అవుతాయి. అవునా? సో ఇక్కడ నేనేం చెప్పొచ్చు, ఇక్కడ స్క్వేర్స్ కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ 49 అంటే ఏంటి, 7 స్క్వేర్. నేనేం చేయాలంటే ఈ 2 నెంబర్స్ని యూజ్ చేసి, సో 2ని 12ని యూజ్ చేసి నేను 7 కనుక అచీవ్ చేయగలిగితే నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎలా అచీవ్ చేయొచ్చు, సింపుల్ చూడండి, 2 + 12. సో ఫస్ట్ ఆ లాజిక్ ఐడెంటిఫై చేస్తే చాలు. సో 2 + 12 ఈజ్ 14,
కానీ నాకు కావాల్సింది 7. సో 14/2 ఈజ్ 7. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ లెటర్ ప్లస్ థర్డ్ లెటర్ A ప్లస్ C బై 2 చేస్తే నాకు ఒక వాల్యూ వస్తుంది, B వాల్యూ, లెటర్స్ B వాల్యూ. సో నేనేం చేయాలంటే ఈ B వాల్యూని స్క్వేర్ చేసి రాయాలి. సో B² ఈజ్ అవర్ ఆన్సర్. ఇది ఇక్కడ అడిగే కాన్సెప్ట్. ఓకేనా, ఇక్కడ అడిగే కాన్సెప్ట్ ఏంటి ఇది. ఓకే, సో అదేవిధంగా మనం కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సో 16 + 6 ఎంత? 22. సో 22² ఉందా? లేదు. 15 + 5 ఎంత? సో ఇక్కడ 22/2 చేయాలి మనం, గుర్తుపెట్టుకోండి. 16 + 6 is 22, 22/2 is 11. 11² ఉందా? లేదు. నెక్స్ట్ 15 + 5 ఎంత చూద్దాం. ఇక్కడ 15 + 5 రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 20. 20/2 ఎంత? 10. 10² ఎంత? 100. సో ఇక్కడ 100 ఉంది కాబట్టి ఇదే మన ఆన్సర్. సో ఇక్కడ చూద్దాం. 14 + 4 ఎంత? 18. 18/2 is 9. 9² లేదు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ కూడా లేదు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఓకేనా, సో ఇక్కడ మనం ఏంటంటే ఆప్షన్స్ యొక్క హెల్ప్ తీసుకొని లాజిక్ అనేది ఫైండ్ అవుట్ అనేది చేసాం. సో ఎగ్జామినేషన్లో కూడా మీకు అర్థం కాకపోతే ఆప్షన్స్ని ఒక్కసారి యూజ్ అనేది చేయండి, ఆప్షన్స్ యొక్క హెల్ప్ తీసుకోండి. ఓకేనా, నా కమింగ్ టు ద 17th క్వశ్చన్ నెంబర్ 17. ఆన్సర్స్ అనేవి ఇస్తూ ఉండండి మీరు. ఓకేనా, సైలెంట్గా ఉండకండి. క్లియర్. నా కమింగ్ టు ద 17th క్వశ్చన్ నెంబర్ 17. 26, 48, 82 బ్లాంక్. 26, 42, 82 బ్లాంక్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందో మీరే చెప్పండి. ఇక్కడ నేనేంటంటే ఆన్సర్ అనేది చెప్పను. ఎందుకు? ఇది చాలా ఈజీ. ఎందుకు? ఇక్కడ నేను చూసిన వెంటనే ఇక్కడ నాకేంటంటే లాజిక్ అనేది అర్థమైపోయింది. ఏంటా లాజిక్? చాలా సింపుల్. 26 చూసిన వెంటనే, 26 అనే నెంబర్ చూసిన వెంటనే నేను రాయొచ్చు ఇది 25 + 1 అంటే 5² + 1. 5² + 1. కానీ 48 అనేది 49 - 1 అంటే 7² - 1. 7² - 1. అదేవిధంగా 82 అనేది 9² + 1 అంటే లెఫ్ట్ సైడ్ ఏమో +1, రైట్ సైడ్ ఏమో -1. అంతేనా? సో నెక్స్ట్ నా ఆన్సర్ ఏం కావాలి? -1 ఉండాలి. ఎంత -1 చూద్దాం. సో 5 + 2 is 7. 9 + 2. ఓకేనా, 5 + 2 అనేది 7. 9 + 2 ఎంత? 11. సో నా ఆన్సర్ ఏంటి? 11² + 1, 11² -1. 11² + 1 కాదు, 11² -1. సో 121 - 1 is 120. సో ఆన్సర్ ఎంత? 120, విచ్ ఈస్ ఆప్షన్ డి లేదా ఆప్షన్ 4. క్లియర్, ఈజీ క్వశ్చన్. నా కమింగ్ టు ద 18th క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. 11, 110, 15 బ్లాంక్. సో 11 అనేది 110 అయింది, 15 అనేది ఏమవుతుంది అని అడిగాడు. అవునా, 11 ఈజ్ గివెన్ యాజ్ 110, 15 ఈజ్ వాట్? ఓకేనా, సో ఇక్కడ కనుక చూస్తే 11 అనేది 110 అయింది. ఎలా అయింది సార్? చాలా సింపుల్ సార్. 11 × 10, 11 × 10 ఈజ్ 110. అదేవిధంగా 15 × 10 150. కానీ ఇక్కడ 150 ఆన్సర్లో ఉందా? లేదు. 150 ఆన్సర్లో ఉందా? లేదు. అంటే ఈ లాజిక్ కాదు. నెక్స్ట్ ఏ లాజిక్ యూజ్ చేసి ఉండొచ్చు? నెక్స్ట్ నాకేంటంటే ఒక లాజిక్ వస్తుంది. ఏంటది అంటే 110ని మనము 11 × 10 రాయొచ్చా? ఎస్ సార్, రాయొచ్చు. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే 11 కంటే ముందు వచ్చే నెంబర్ని మనం మల్టిప్లై చేస్తాం. సో 11 × 10. అదేవిధంగా నా ఆన్సర్ ఇక్కడ ఏం కావాలి సార్? 15ని మనం 15 కంటే ముందు వచ్చే నెంబర్ అంటే ఏంటి? 15 కంటే ముందు వచ్చే నెంబర్ 14. సో 15 × 14 చేస్తే ఆన్సర్ వస్తుందో చూద్దాం. సో 15, 14. సో 100 ఒక 90, 190, 5 4 20. అంటే ఇక్కడ 210 వస్తుంది. ఎంత వస్తుంది? 210 అనేది ఆప్షన్లో ఉందా? ఎస్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 210. క్లియర్, ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2, 210. క్లియర్. నా కమింగ్ టు ద 19th క్వశ్చన్ నెంబర్ 19 చూడండి. ఇక్కడ కూడా మనకేంటంటే క్వశ్చన్ అడగడం జరిగింది. సో 432 అనేది 24 అయింది, 673 అనేది 126 అయింది, 942 అనేది ఏమవుతుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కనుక ఆలోచిస్తే 432 అనేది 24 అయింది. ఎలా అయింది? డివిజన్ జరిగిందా, మల్టిప్లికేషన్ జరిగిందా, ఏం జరిగిందని చెప్పేసి నేను చాలాసేపు ఆలోచిస్తాను. కానీ ఇక్కడ ఏం చేస్తాడంటే మనం ఎక్కువగా ఆలోచిస్తామని చెప్పేసి సింపుల్ లాజిక్ ఇచ్చాడు. ఏంటి ఆ లాజిక్? చాలా సింపుల్. 4 × 3 × 2. సో 4 3s are 12, 12 2s are 24. అదేవిధంగా 6 × 7 × 3. 6 7s are 42, 42 3s are 126. సో నా ఆన్సర్ ఏంటి ఇప్పుడు? చాలా సింపుల్ సార్. 9 × 4 × 2. సో
4 9 36, 36 2s. సో 36 2s ఎంత 72, 36 2s is 72. సో ఆన్సర్ ఆప్షన్ అనేది 72 ఉందా? ఎస్, ఖచ్చితంగా ఉంది. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, ఆప్షన్ 3 72. ఆప్షన్ 3 72 అనేది మన యొక్క ఆన్సర్. క్లియరా? నా కమింగ్ టు ద 20th క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. క్వశ్చన్ నెంబర్ 20 కూడా ఇది కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇది కూడా మనకి ఏంటంటే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. 2625 లేదా 2625 అనేది 650 అయింది. 1314 అనేది ఏమవుతుంది? 1314 అనేది ఏమవుతుంది? సో బేసికలీ మీరు ఈ క్వశ్చన్ని కనుక ఓకేనా వేరే విధంగా డివిజనో లేదా మల్టిప్లికేషనో లేదా సబ్ట్రాక్షనో చేసి సాల్వ్ చేస్తూ ఉంటే ఆన్సర్ రాదు. కానీ ఎప్పుడైతే మీరు కొంచెం అనేది ఆలోచిస్తే ఓకేనా, కొంచెం ఆలోచిస్తే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ నెంబర్స్ని డివైడ్ చేశాడు. అంటే ఇక్కడ 26 మల్టిప్లైడ్ బై 25, అదేవిధంగా 13 మల్టిప్లైడ్ బై 14. సో ఇక్కడ ఒకసారి మల్టిప్లై చేసేద్దాం. సో 26 25. సో 26ని 25తో కనుక మనం మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకు? 25 25 625, ఇంకొక 25 ఎక్స్ట్రా అంతే కదా, 650. ఎగ్జాక్ట్లీ మనకు 650 వస్తుంది. అదేవిధంగా 13 మల్టిప్లైడ్ బై 14. సో 100 70 70 ఒక 12 182. సో 182 అనేది ఆప్షన్లో ఉందా? ఎస్, ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2. ఇక్కడ ఏం చేశాడు? ఇచ్చిన నెంబర్స్ని మనము హాఫ్గా డివైడ్ చేసాం. డివైడ్ చేసిన తర్వాత మల్టిప్లై అనేది చేసాం. అవునా? క్లియర్? నా కమింగ్ టు ద 21st క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 21 చూడండి. ఇక్కడ 1648 నెక్స్ట్ 1339 నెక్స్ట్ నెంబర్ ఏముంది? 2266 బ్లాంక్ ఇది ఉంది. అవునా? ఇది మనకేంటంటే ఆప్షన్స్లో ఉంది. సో ఇక్కడ క్వశ్చన్ని నేను రాస్తున్నప్పుడే లేదా చూస్తున్నప్పుడే నాకు ఒక థాట్ వచ్చింది. ఏంటది? ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా హాఫ్ డివైడ్ చేశాడా? ఏమన్నా హాఫ్గా డివైడ్ చేశాడో చూద్దాం. సో ఇక్కడ నేను దీన్ని డివైడ్ చేశాను హాఫ్గా, కానీ ఇది 22 × 3 ఈజ్ 66, 22 3s are 66. అదేవిధంగా హాఫ్గా డివైడ్ చేస్తే 13 3s are 39, అదేవిధంగా హాఫ్గా డివైడ్ చేస్తే 16 3s are 48. అంటే ఇక్కడ ఏం చేశాడు? నెంబర్స్ని హాఫ్గా డివైడ్ చేసి మల్టిప్లైడ్ బై 3 చేశాడు. ఇక్కడ కూడా చూద్దాం ఎక్కడెక్కడ ఉంది. సో 11 3s are 33, ఇది కాదు. 19 3s are 57, ఎస్ ఉంది. 14 3s are కాదు. 15 3s are కాదు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 19 3s are 57. ఇది ఒక్కటే సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 19 3s are 57. క్లియర్? నా కమింగ్ టు ద 22nd క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 22 చూడండి. 18 30 36 బ్లాంక్. సో 18 30 36 బ్లాంక్. సో ఇక్కడ మనకి ఏంటంటే అప్రాక్సిమేట్లీ 21 క్వశ్చన్స్ అయిపోయాయి. 21 క్వశ్చన్స్లో మీకు ఎన్ని కరెక్ట్ అయ్యాయి ఎన్ని కాలేదు అనేది ఒకసారి కూడా చూస్తూ ఉండండి మీరు. అవునా? సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 22. సో ఇక్కడ నేను చూస్తే ఈ క్వశ్చన్ అనేది ఓకేనా, ఈ క్వశ్చన్ని కనుక నేను గమనిస్తే ఫస్ట్ నా థాట్ అనేది ఏమొస్తుంది? సార్ 18 నుంచి 36 30 వెళ్ళాలి. సో ఇక్కడ 18 నుంచి 36కి వెళ్ళొచ్చు ఈజీ. అది ఏంటది? 18 2s are 36 ఎంత? 36 minus 6, 36 minus 6 is 30. అవునా? అదేవిధంగా చూద్దాం 36 2s are ఎంత? 72. 72లో 6 మైనస్ చేసేయండి. 72 minus 6 ఈజ్ 66 అనేది ఆప్షన్లో ఉందా? ఎస్. సో మన లాజిక్ కూడా కరెక్టే. అంటే ఇక్కడ ఏం జరిగింది? నెంబర్ని మనము ఇంటూ 2 - 6 చేసాం. నెంబర్ని మనం ఏం చేసాం? మల్టిప్లైడ్ బై 2 - 6 అనేది చేసాం. ఓకేనా? సో 22nd క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ 66. ఓకేనా? నా కమింగ్ టు ద 23rd క్వశ్చన్ ఆర్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ సెషన్. ఈ సెషన్ యొక్క లాస్ట్ క్వశ్చన్ ఇది 23rd క్వశ్చన్. సో 2 స్క్వేర్ 3 క్యూబ్ అనేది 12 అయింది. 5 క్యూబ్ 7 క్యూబ్ అనేది ఏమవుతుంది అని అడిగాడు. ఓకేనా? 2 స్క్వేర్ 3 క్యూబ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 స్క్వేర్ యొక్క వాల్యూ రాద్దాం. 2 స్క్వేర్ ఎంత? సో 2 స్క్వేర్ ఈజ్ 4. అదేవిధంగా 3 క్యూబ్ ఏమవుతుంది? ఓకేనా? 3 క్యూబ్ ఏమవుతుంది సార్? 3 క్యూబ్ అనేది 27. సో ఈ రెండింటిని నేను ఓకేనా, ఈ రెండింటిని నేను ఇలా రాశాను. 4 27. నెక్స్ట్ ఈ నెంబర్స్ని యూజ్ చేసి నేను 12కి రీచ్ అవ్వాలి. ఈ నెంబర్స్ని యూజ్ చేసి నేను ఏంటంటే 12కి రీచ్ అవ్వాలి. ఎలా రీచ్ అవ్వచ్చు? 12కి నేను ఎలా రీచ్ అవ్వచ్చు? సో నా లాజిక్ అనేది ఇది. ఓకేనా? నా లాజిక్ అనేది నాకేంటంటే ఈ లాజిక్ వచ్చింది. మేబీ ఈ క్వశ్చన్కి వేరే లాజిక్ ఏదైనా ఉండొచ్చు. సో ఒకవేళ నా లాజిక్, నేను ఏదైతే లాజిక్ అనేది చెప్తున్నాను కదా, దానికంటే ఒక మంచి లాజిక్ కనుక మీరు చెప్పగలిగితే నేను ఏం చేస్తానంటే ఆ కామెంట్ అనేది నేను
పిన్ చేస్తాను. ఓకేనా, ఆ కామెంట్ నేను ఏం చేస్తానంటే పిన్ చేస్తాను. సో లాజిక్ అనేది మనకు ఇంపార్టెంట్. క్లియర్. సో 427 రాసాను. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్నిటినీ యాడ్ చేస్తాను. సో యాడ్ చేస్తున్నాను. సో 4 + 2 + 7 అవునా, 4 + 2 + 7. సో 4 + 2 ఎంత 6, 6 ఒక 7 ఎంత 6 ఒక 7 వచ్చేసరికి మనకు 13 ఎంత 13. కానీ నాకు కావాల్సింది ఎంత 12. అంటే ఇక్కడ నేనేం చేయాలి -1 చేయాలి, -1 చేయాలి. సో ఒకటి ఈ 1 అనేది ఈ -1 అనేది డైరెక్ట్గా మనం -1 చేసి ఉండొచ్చు, లేదా ఈ 1 అనేది ఎలా వచ్చి ఉండొచ్చు, ఈ 1 అనేది ఎలా వచ్చి ఉండొచ్చు అంటే 2కి 3కి డిఫరెన్స్ అనేది 1 అలా వచ్చి ఉండొచ్చు. ఈ రెండిట్లో ఏదైనా కావచ్చు. ఓకేనా. సో 13 - 1 ఈజ్ వాట్ 12. సో ఆన్సర్ ఈస్ 12 విచ్ ఈస్ ఆప్షన్ 4. ఓకేనా. సో ఇక్కడ ఓకే క్లియర్, ఇది మనకు 12 వచ్చింది. ఆప్షన్ 12 కాదు, ఆన్సర్ 12 కాదు. ఓకేనా. సో ఇక్కడ 2² 3³ యూజ్ చేసి 12 తెచ్చుకొని వచ్చాం. నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా యూజ్ చేద్దాం లాజిక్ ఇక్కడ. సో ఇక్కడ లాజిక్ ఏంటి 5³ 7³ సార్ 5³ ఈజ్ 125, 7³ ఎంత 7³ ఈజ్ 343 అన్నిటిని యాడ్ చేయండి. సో 5 + 2 + 1 8, 5 + 2 + 1 ఈజ్ 8, 4 + 3 + 3 10. సో ఎంత వచ్చింది ఇక్కడ 18. కానీ నేను ఇక్కడ మైనస్ చేయాలి. ఎంత మైనస్ చేయాలి 5కి 7కి డిఫరెన్స్ ఎంత అయితే ఉందో అది. సో 5కి 7కి డిఫరెన్స్ ఎంత 2. సో 18 - 2 ఎంత 16 అనేది ఆప్షన్లో ఉందా? ఎస్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 16. సో నాకైతే ఈ లాజిక్ అనేది వచ్చింది. ఓకేనా, నాకైతే ఈ లాజిక్ వచ్చింది. మేబీ మీకేంటంటే వేరే లాజిక్ ఏదైనా రావచ్చు. సో మీరేం చేయొచ్చు అంటే మీకు ఏదైతే లాజిక్ అనేది వస్తుందో, సో ఆన్సర్ అనేది మీ ఎగ్జామినేషన్లో 16 ఇచ్చాడు, నేను ఏంటంటే 16 అనేది తీసుకురావడం కోసం నేను ఈ లాజిక్ అనేది యూస్ చేశాను. సో మీరేంటంటే మీరు డిఫరెంట్ లాజిక్స్ అనేవి యూస్ చేయండి. వేరే ఆప్షన్స్ ఏమైనా వస్తున్నాయి, కానీ ఏదైతే లాజిక్ అనేది ఉందో, ఓకేనా, లాజిక్ అనేది ఉందో దానికి వ్యాలిడ్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. అంటే ఏది పడితే అది చెప్పకూడదు. ఓకేనా సార్, నేను ఏం చేస్తున్నాను అంటే స్క్వేర్ చేస్తున్నాను, మళ్ళీ క్యూబ్ చేస్తున్నాను, మళ్ళీ సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, మళ్ళీ డివిజన్ చేస్తున్నాను, అలా చేయొద్దు. ఓకేనా. సో ఒక సింపుల్ లాజిక్ అనేది ఉండాలి. క్లియరా. సో అలా ఉంటే చెప్పండి, మనం ఏం చేద్దాం, ఆ కామెంట్ని ఏంటంటే పిన్ చేస్తాను. నెక్స్ట్ సెషన్స్లో ఏదైనా ఉంటే నేను దాన్ని అప్లోడ్ అనేది చేస్తాను. క్లియరా. సో ఇక్కడతో ఏదైతే మన సెషన్ ఏదైతే ఉందో అనాలజీ నెంబర్స్ యొక్క సెషన్ అనేది కంప్లీట్ అవుతుంది. అవుట్ ఆఫ్ దిస్ 23 క్వశ్చన్స్ మీ స్కోర్ ఎంత అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా. మీ స్కోర్ని వేరే వాళ్ళ స్కోర్తో కంపేర్ చేయండి. సో మీరు ఇంకా ఎంత యావరేజ్ కంటే ఎంత తక్కువ ఉన్నారు, లేదా యావరేజ్ కంటే ఎంత ఎక్కువ ఉన్నారు, లేదా మీరు ఇంకా ఎంత పర్ఫామ్ చేయాలి అని చెప్పేసి మీకే ఒక ఐడియా అనేది వస్తుంది. సో ప్రతి ఒక్కరు ఏం చేయాలి, మీ స్కోర్ అనేది కింద కామెంట్స్లో తప్పకుండా పెట్టండి. ఓకేనా. సో ఇక్కడతో మనం ఏం చేద్దాం, మన సెషన్ అనేది ఎండ్ అనేది చేద్దాము. ఓకేనా. సో దాంతోపాటు నేను మీకు చెప్పాను కదా, మీకేంటంటే ప్రాక్టీస్కి సంబంధించి పీడిఎఫ్స్ కూడా ఏంటంటే అప్లోడ్ అనేది చేస్తామని చెప్పాం. ఆల్రెడీ నేను మీకేంటంటే ప్రాక్టీస్కి సంబంధించి పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేశాను, అనాలజీ యొక్క పీడిఎఫ్. సో ఆ ప్రాక్టీస్ పీడిఎఫ్ నుంచి మీరు ఏంటంటే క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ అనేది చేయండి. ఓకేనా. సో ఇక్కడతో ఏంటంటే ఈ సెషన్ అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.